చాలా మంది ఈ సెషన్ ఆల్రెడీ విన్నారు, కానీ తెలుగులో చెప్తానిప్పుడు. ఒక్క నిమిషం మాస్టర్స్. చాట్‌లో నాకేవైనా క్వెషన్స్ ఉంటే ఒకసారి చూసుకోవటం నాకు అలవాటు. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ దట్ యూ ఆల్ గాట్ కనెక్టెడ్ టు ఇట్. వెరీ నైస్. ఓకే. అయితే మాస్టర్స్, ఇవాళ మీరు ఇంతవరకు మీరందరూ ఉన్నట్టే ఉన్నారిక్కడ. సో, అయినా తెలుగులో చెప్పాలి. నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్తాను ఇంతవరకు చెప్పింది. ఎందుకంటే మీకు బోర్ కొట్టకూడదు. ప్లస్ మీకు కొత్త విషయం గూడా నేర్చుకున్నట్టు ఉండాలి. ఓకేనా? సో, ఇంగ్లీష్‌లో ఎంత చెప్పానో దానికంటే కొంచెం ఎక్కువే ఇస్తాను తెలుగు వాళ్ళకి. అంటే తెలుగు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయిందని కాదు. టైం ఉందని. ఎందుకంటే మీరందరూ ఎలాంటాళ్ళంటే నేను 15 భాషల్లో చెప్పినా మీరు కూర్చుంటారు. మీకున్న నిజాయితీ, మీకున్న డెడికేషన్ అటువంటిది. సో, నేను చెప్పింది చెప్పి ఫాస్ట్‌గా మీకింకాస్త ఎక్కువ మెటీరియల్ ఇస్తాను. సో, ఇంతవరకు మీకు అర్థమైపోయింది. యెస్ గిరిజా మేడం. థాంక్ యూ. మీకింతవరకు బాగా అర్థమైపోయింది దేని గురించి చెప్తున్నానో. సో, తెలుగులో అర్థం కాని వాళ్ళకి కూడా మనం కొంచెం చెప్పుకోవాలి కాబట్టి, ఇవాళ మనం గురువు గురించి చెప్పుకుంటున్నాం. అందరికీ తెలుసు. మనందరికీ తెలుసు ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఏమిటి? గురువు అంటే ఎక్కడో లేడు, మన శ్వాసే మన గురువని. అదే కదా! శ్వాసే మన గురువు. ఇదే కదా చెప్పుకొని మనం ధ్యానం చేస్తాము. శ్వాస మీద ధ్యాస, శ్వాసే మీ గురువు, శ్వాసే మీ సర్వం. చిన్న పిల్లల్ని నిద్ర నుంచి తట్టి లేపినా చెప్తాడు, శ్వాసే నా గురువు, శ్వాసే నా దైవం అని. అవునా? అంత మన ఏమో హైమావతి మేడం కరెక్టా కాదా? మనలో ఒకటైపోయిందా శ్వాస? యెస్. నేను వీళ్ళ పేర్లు ఎందుకు తీసుకుంటున్నానంటే నాకు కంప్యూటర్ మీద వీళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి. ఓకే మాస్టర్స్, వీళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయి మీ మీద తక్కువైపోయి కాదు. నా స్క్రీన్ మీద ఇప్పుడు కనిపిస్తున్న ఆరుగురు వీళ్ళనే బాగా వాడుకుంటాను నేను. సో, ప్రతిసారి శ్వాస అనంగానే శ్వాస మీద ధ్యాస అనంగానే ఆనాపానసతి. మనం శ్వాసతో అంత మమైకం అయిపోయి ఉన్నాం. అందుకని ఆ శ్వాస రూపమే, ఆ శ్వాస చేస్తున్న అద్భుతాలే ఇంకొంచెం మీకు చెప్దామని ఈరోజు ఈ గురు పౌర్ణమికి నేను ఎంచుకున్న టాపిక్. శ్రీ గురుభ్యో నమః. మీరందరూ నా గురువులే. మీ దగ్గర నుంచి ప్రతిసారి నేను ఎంతో నేర్చుకుంటాను మాస్టర్స్. ఒక సెషన్ ఇచ్చిన తర్వాత ఆ క్వెషన్ ఆన్సర్స్‌లో మీరు అడిగే ప్రశ్నల్లో నేను మీకు జవాబు చెప్పినప్పుడల్లా నన్ను నేను ఆలోచింపచేసుకుంటాను. ఆ సృష్టితో కలవటానికి ట్రై చేస్తాను. మీకిచ్చే ప్రతి సమాధానానికి మీరే నా గురువులు. సో, ఈ గురువు పౌర్ణిమ రోజు మీకందరికీ నేను శిరస్సు వంచి ఆత్మవందనాలు చేసుకుంటూ ఇంత అద్భుతమైన టాపిక్ మీ దాకా తీసుకొస్తున్నాను మాస్టర్స్. నేను మీకందరికీ తెలుసు నాకు హనుమంతుడంటే ఎంత ఇష్టమో. అన్ని చోట్ల ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి. ఎందుకు అంటే మా అమ్మ చూపించింది. ఓకే. మనకి అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచే మనకి తల్లే గురువు. అక్కడి నుంచే మనకు గురువని ఎవరు పేరు పెట్టి చెప్పక్కర్లేదు గానీ, తల్లి, దైవం, గురువు అంతా ఆ తల్లి దగ్గర నుంచే మొదలవుతుంది. ఆ తల్లి మనకి చిన్నప్పుడు ఏం చెప్తే అదే మనకి వేదవాక్కు. నా వేదవాక్కు గూడా అక్కడి నుంచే మొదలైపోయింది మాస్టర్స్. మా అమ్మ చూపించిన హనుమంతుడు, అదిగో మీ అన్నయ్య. అమ్మ అన్నయ్య ఏడి? అని అడిగిన ప్రశ్నకి అమ్మ చూపించిన అన్నయ్యే నాకు అన్నయ్య అయిపోయి సర్వం అయిపోయారు. ఆ సర్వం అయిపోయిన అన్నయ్యని నా లోపల, నా బయట అన్ని రకాలుగా కొలుచుకున్నాను. కానీ, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వస్తున్న కొద్దీ కుతూహలం ఇంకా పెరిగిపోతోంది. ఎందుకు హనుమంతుడితో ఇంత గట్టి సంబంధం? ప్రతిసారి పిలవంగానే పలుకుతాడే, అంటే బయటెక్కడో లేడు నాలోనే కదా ఉన్నాడు అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఇంకాస్త తెలుసుకోవాలి అన్న కుతూహలం వచ్చింది మాస్టర్స్. అంతే. సృష్టి బకెట్లతో కుమ్మరించింది. నేనెప్పుడూ అంటాను, మనకి ప్రశ్న ఉండాలే కానీ సమాధానం మనం ఉన్న స్థితిలో అదే వస్తుంది. నాకు కూడా సమాధానం అలాగే వచ్చింది మాస్టర్స్. ఎలా వచ్చింది అంటే, హనుమంతుడు గురించి ఇంకాస్త తెలుసుకోవాలన్నప్పుడు, హనుమంతుడంటే పవన పుత్రుడు. పవన అంటే ఏమిటంటే వాయువు. వాయువు అంటే మన చుట్టూ ఈ కాస్మిక్ ప్రాణ మాస్టర్స్. ప్రాణ అన్నా, వాయువు అన్నా సంస్కృతంలో ఒకలాగే వాడతారు. మన చుట్టూ ఉన్న ప్రాణ కాస్మిక్ ఎనర్జీయే ఈ విశ్వంలో ఉన్న పవనము. మరి పుత్ర ఏంటి? కాస్మిక్ ఎనర్జీ వాయువైతే, మన ముక్కు రంధ్రాల ద్వారా మనం తీసుకుంటోంది ఆ కాస్మిక్ ఎనర్జీలోని బిడ్డని. మొత్తం కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటే చస్తాం. ఎందుకంటే మనకున్న భౌతికానికి మనకి పరిధులున్నాయి. ఆ మొత్తం ఉన్నది ఉన్నట్టు తీసుకోలేం మాస్టర్స్. బోలెడంత రిఫైన్‌మెంట్ జరుగుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మన ముక్కు గుండా లోపలికెళ్ళాలంటే ఎన్ని ఫిల్టర్‌లు పెడతారో తెలుసా? ఆ సృష్టి. మనకి కెపాసిటీ లేదు ఉన్నది ఉన్నట్టు పీల్చేయటానికి. సో, ఆ పవనకి పుత్రుడు ఎవడంటే, మనం ముక్కు రంధ్రాల ద్వారా వెళ్తున్న ఆ బుజ్జి బ్రెత్. అదే పవన పుత్రుడంటే, హనుమంతుడంటే ఎక్కడో కాదు మాస్టర్స్.
ప్రతిరోజు మనం ముక్కు ద్వారా శ్వాస పీలుస్తుంటే అదే పవన పుత్రుడు. మరి బ్రెత్ మన గురువు అంటే హనుమంతుడు గురువే కదా. సో బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు గురు, ఈజ్ ఈక్వల్ టు పవన్ పుత్ర, ఈజ్ ఈక్వల్ టు హనుమాన్జీ. అంటే హనుమాన్జీ ఎక్కడో గుడిలో మనం దాచుకొని పెట్టుకుంటే వస్తువు కాదు, గోడల మీద వేలాడేసుకొని అంత మాత్రం ఉంచుకోవాల్సింది కాదు. అంటే ఏమిటంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ముక్కు రంధ్రాల ద్వారా హనుమంతుడు లోపలికి బయటికి లోపలికి బయటికి ఎల్లప్పుడూ వస్తూనే ఉన్నాడు. మరి హనుమంతుడు ఇంత గొప్పవాడైతే మరి నేను చిన్నప్పటి నుంచి ఎడలేకుండా హనుమాన్ చాలీసా ముందు నుంచి వెనక్కి, వెనక్కి నుంచి ముందుకి ఎన్నిసార్లు తిప్పానో నాకు తెలియదు మాస్టర్స్. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నాకు తెలిసింది ఒకటే, హనుమాన్ చాలీసా లగెత్తు, పొద్దు నుంచి సాయంత్రం దాకా హనుమాన్ చాలీసానే చెప్పుకునేదాన్ని. హనుమంతుడు నా బ్రెత్ అయితే మరి హనుమాన్ చాలీసా ఏంటి? 40 సార్లు చేసుకున్నాను ఒక్కొక్క రోజు. ఎందుకు? ఏమిటి? కుతూహలం వచ్చింది మాస్టర్స్. ఇన్ఫర్మేషన్ అలా కుమ్మరించేసింది ఆ సృష్టి. ఆ హనుమాన్ చాలీసాలో అర్థం తెలుసుకుంటుంటే, హనుమాన్ చాలీసా ఇందాక చెప్పాను, అవధి అన్న భాషలో తులసీదాస్ రాశారు. ఇది రామచరిత మానస్సు మనకి రామాయణం సంస్కృతంలో ఎలా రాశారో, రామాయణం రాసిన ఆయనే ఆ జన్మలో తులసీదాస్ గా పుట్టి రామచరిత మానస్ రూపంలో మనకి రామాయణం అంతా తెచ్చారు. ఆయనకి ఏంటంటే రామాయణంలో కొన్ని ఉండిపోయినాయి, అది రామచరిత మానస్ లో కంప్లీట్ చేయాలి అన్న కోరికతో వచ్చారు. మేడం మీకెలా తెలుసు అంటే 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. నాకేం తెలుస్తుంది మాస్టర్స్, దండం పెట్టుకుంటే ఆ సృష్టి ఇస్తోంది. సో ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకు అక్కర్లేదు. మనకి బుల్లెట్ దిగిందా దిగలేదా, ఎట్నుంచైనా రావచ్చు ఆ బుల్లెట్, మనకు అనవసరం. ఓకే. సో ఈ రామచరిత్ర మానస్ అనేది అవధి భాషలో అన్నమాట. అయితే ఇందాక నేను ఇంగ్లీష్ లో చెప్పినట్టు ఒక అద్భుతమైన అన్ని దోహా, చౌపాయి ఈ రూపంలోనే రాశాడు రామచరిత్ర మానస్. దోహా అంటే ఏంటంటే, దో అంటే 2, దోహా అంటే 2 లైన్లు ఉండే పోయిటరీ అయితే దోహా అంటారు. 4 లైన్స్ ఉన్నాయంటే చౌపాయి, చౌ అంటే 4 ఇంతే. మొత్తం రామచరిత్ర మానస్ దోహాలోనైనా రాశారు, చౌపాయిలోనైనా రాశారు. ఈ హనుమాన్ చాలీసా కూడా మొత్తం చౌపాయిలే. చిన్న చిన్నవి 4 లైన్స్, 4 లైన్స్ లో మనకి పారాగ్రాఫ్స్ అన్నమాట. అంత రిథమిక్ గా వెళ్తుంది. తుమరే భజన రామ్ కో భావే, జన్మ జన్మ కే దుఃఖ బిసరావే, అంతకాల రఘువరపుర జాయి, జహా జన్మే హరి భక్త కహాయ్. ఒక మనం నిజంగా చప్పట్లు కొడితే చక్కగా మనకి 4 క్లాప్స్ మీరు కొట్టుకోవచ్చు మాస్టర్స్. ఎంత రిథమిక్ గా వెళ్తుందంటే, నువ్వు రిథమ్ గా చెప్పగలిగితే, నేను రాగంలో చెప్పుకుంటా, రాగంలో చెప్పినా కూడా చక్కగా రిథమ్ గా వెళ్తుంది. తుమరే భజన రామ్ కో భావే, జన్మ జన్మ కే దుఃఖ బిసరావే, అంతకాల రఘువరపుర జాయి, యహా జన్మే హర భక్త్ కాయి. ఇది ఒక చౌపాయి. చౌపాయి అంటే 4 లైన్లు. సో ఎందుకు ఇది చౌపాయి చెప్తున్నానంటే, అందులో ఒక అద్భుతమైన 2 లైన్లు ఇందాక నేను చెప్పాను మాస్టర్స్. తుమరే భజన రాముకో భావేట. తుమరే అంటే నువ్వు, భజన అంటే నీ భజన. భజన అంటే ఊరికే చప్పట్లు కొట్టడం ఒకటే కాదు, నిన్ను పదే పదే తలుచుకోవటం. భజన అంటే ఎవరినైనా పదే పదే రామా 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 అని పదే పదే తలుచుకుంటే అది భజన. సో నీ భజన చేసుకుంటే రాముకో పావే, రాముడు దొరుకుతాడట. ఓకే. తుమరే అంటే హనుమంతుడు, హనుమంతుడు అంటే మన శ్వాస. మరి శ్వాస భజన చేస్తూ ఉంటే రాముడు ఎలా దొరుకుతాడు అంటే, ఇందాక మీలో కొంతమందికి అర్థమై ఉంటుంది. రాముడు అంటే ఏమిటి? సంస్కృతంలో బిబిలియోగ్రఫీలోంచి డెఫినేషన్ తీసుకుంటే, రామ అంటే సర్వేషు రమంతే ఇతి రామః. రామ అంటే ఎవరంటే సర్వేషు రమంతే. సర్వేషు అంటే అన్ని చోట్ల, రమంతే అంటే ఉన్నవాడు. అన్ని చోట్ల ఎవడైతే విస్తరించి ఉన్నాడో వాడే రాముడు. మనకి మనకి చెప్పాలా? సర్వేషు రమంతే, అన్ని చోట్ల ఎవరున్నారు మాస్టర్స్? చైతన్యం. ఎక్కడా దానికో సందు కావాలా? శూన్యం, దానికి ఏం అక్కర్లేదు. శూన్యమే కదా చైతన్యం మాస్టర్స్. ఆ చైతన్యమే ఎన్ని రూపాల్లో తనని ఎక్స్ప్రెస్ చేసుకుంటోంది. ఫస్ట్ డెన్సిటీ, సెకండ్ డెన్సిటీ, నా ఎసెన్షన్ అంతా అదే గొడవ కదా. ఎక్కడ పరమ చైతన్యం, ఏమీ లేని శూన్యం నుంచి చైతన్యం ఇన్ని రూపాల్లో. సో అయితే సర్వేషు రమంతే ఇతి రామ అంటే, రాముడు అంటే ఆ దశరథ రాముడు ఒక విల్లు తీసుకొని అది ఒక్కటే రూపంలో ఊహించుకుంటే మనం అక్కడే ఉండిపోతాము. మనకి మన స్క్రిప్చర్స్ లో అన్ని ఉన్నాయి. రాముడంటే విల్లు పట్టుకున్న వాడే కాదు, రాముడంటే సర్వేషు రమంతే ఇతి రామః. అన్ని చోట్ల ఎవడైతే ఉంటాడో అదే రాముడు. అన్ని చోట్ల ఉన్నది ఒక్కటే మాస్టర్స్, గాలి కూడా దూరదు శూన్యంలోకి.
కానీ చైతన్యం ఉంటుంది. అంటే రాముడంటే చైతన్యం అన్నమాట. రాముడు చైతన్యం అంటే తుమరే భజన్ రాముకో భావే అంటే తుమరే అంటే హనుమంతుడు. అంటే మన శ్వాస. హనుమంతుడిని అంటే శ్వాసని తలుచుకుంటే రాముడు దొరుకుతాడు. రాముడంటే చైతన్యం దొరుకుతుంది. అదా ఎలా దొరుకుతుందబ్బా అని వెంటనే మనకు క్వశ్చన్ వస్తుంది. కాబట్టి నేను 4 ఏళ్ల క్రితం గ్యాప్ అన్న విషయం గురించి చెప్పాను. అది ఇక్కడికి తీసుకొచ్చాను. మాస్టర్స్ నేనెప్పుడు చెప్తా, నేనేది చెప్పినా అది ఇది వేరు, అది వేరు అని ఉండదు. అన్నిటికీ లింకులున్నయి. ఆ రోజు మీకు ఇంకో విషయం కూడా చెప్పాను. మనం తీసుకుంటే ఊపిరిలో అంటే మన ఉచ్ఛ్వాస, నిశ్వాస మధ్యలో ఎప్పుడు ఒక గ్యాప్ ఉంటుంది మాస్టర్స్. మీరు కనుక కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస పీలుస్తే మీకు తెలుస్తుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు అది అనుభవించండి మాస్టర్స్. అనుభూతి చెందండి. మీ లోపల తీసుకునే శ్వాసకి, బయట వదిలే శ్వాసకి మధ్యలో ఒక పాస్ ఉంటుంది. ఒక గ్యాప్ ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఉంటుంది. కొంతమందికి పెద్దదుండొచ్చు. కొంతమందికి చిన్నదుండొచ్చు. సో, అయితే ఓకే మాస్టర్స్. సో, అయితే మీరందరూ ఆ అనుభూతి మీరు పర్సనల్‌గా చెందొచ్చు. ఆ గ్యాప్ గురించే మనం మాట్లాడుతున్నాము. నేను ఆ 4 ఏళ్ల క్రితం చెప్పిన సెషన్‌లో ఏమిటంటే, మనం ఎక్కడో చైతన్యం గురించి వెతుక్కుంటున్నాం. మన జీవితాల్లో ఎన్నో గ్యాపులున్నయి. గ్యాపులంటే ఏమీ చెయ్యని స్థితి. ఏమీ చెయ్యని స్థితి అంటే, ఎల్లప్పుడూ ఒకటి చేస్తూ ఉంటాడు మనిషి. ఏమిటి? శ్వాసించటం. కానీ ఈ స్థితిలో శ్వాస గూడా జరగదు. మీకు ఆ రోజు నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు. ఏమీ చెయ్యని స్థితి అంటే శ్వాస గూడా మనం చెయ్యని స్థితి. అంటే ఏంటి? శ్వాస మధ్యలో గ్యాప్. మన తీసుకుండే లోపల మన పూరకకి, రేచకకి పూరకం అంటే మనం లోపల తీసుకుండే శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలకి మధ్యలో అంటే శ్వాస గూడా తీసుకోవట్లేదు. ఏమీ చెయ్యని స్థితిలో ఆ గ్యాప్ అయితే ఉంటుందో, ఆ గ్యాప్‌లోనే చైతన్యం ఉంది, కాన్షియస్‌నెస్ ఉంది అని చెప్పాను మీకు 5 ఏళ్ల క్రిందట. ఇప్పుడు అది మీకు గుర్తుంటే దానిలో నుంచి ఇంకా ముందుకు వెళుతున్నాం మాస్టర్స్. ఇప్పుడు హనుమాన్ చాలీసాతో కలిసి మనం అర్థం చేసుకుంటే, తుమరే భజన్ రామ్ కో భావే అంటే, ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ఉత్తగా శ్వాస ఉంది పరిగెట్టుకుంటూ ఏదో ఆలోచిస్తే కాదు. శ్వాస మీద ధ్యాస పెడితే అంటే హనుమంతుడి మీద ధ్యాస పెట్టి లోపలికి వెళితే ఆ రాముడు దొరుకుతాడట. రాముడు దొరుకుతాడంటే ఎక్కడికి వెళ్తున్నాము? ఆ గ్యాప్‌లోకి వెళ్తున్నాము. నేను 4 ఏళ్ల క్రితం చెప్పిన లెక్చర్‌కి వస్తున్నాము. 2 శ్వాసల మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లో మన చైతన్యం ఉంటుంది. అదే రాముడు. అయితే హనుమాన్ చాలీసాలో ఈ పదం తులసీదాస్ ఎప్పుడో చెప్పాడు. తుమరే భజన్ రామ్ కో భావే అంటే ఊరికే హనుమాన్ చాలీసా 100 సార్లు చేశాను రాముడు దొరికాడంటే అలా దొరకచ్చేమో కానీ, ఇలా అయితే మీకు ఖచ్చితంగా నిదర్శనము. ఎందుకంటే శ్వాస తీసుకొని మనం లోపలికెళ్ళినప్పుడు శ్వాస గూడా ఆగిపోయే స్థితిలో ఇంకేమీ ఉండదు. అక్కడ ఆలోచనలు ఉండవు, శ్వాస ఉండదు. ఏమీ లేని స్థితిలో కూడా అక్కడ ఉండేది రాముడే. ఆ రాముడు ఎవరు మాస్టర్స్? ఆ రాముడే మన కాన్షియస్‌నెస్. అది మన రాముడికి వెళ్ళే ద్వారం అంట ఆ గ్యాపు. ఆ కాన్షియస్‌నెస్ దాకా వెళ్ళే మార్గం అది. ఏది? మనం తీసుకుండే ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్. తర్వాత హనుమాన్ చాలీసాలో ఒక మీకు గొప్ప విషయం చెప్పాను. ఇంకోటి చెప్పాను. ఇందాక మీరది వినే ఉంటారు. రామ దువారే తుమ రఖివారే అని. ఇది అవధి భాష. రామ అంటే తెలిసిపోయింది మీకు. రామ అంటే చైతన్యము. దువారే, దువారే అంటే ద్వారము. అంటే ఆ పరమ చైతన్యానికి ద్వారము రామ దువారే తుమ రఖివారే. తుమ్ అంటే ఎవరు? ఇప్పుడు హనుమంతుడిని కదా భజిస్తున్నాం హనుమాన్ చాలీసాలో. తుమ అంటే హనుమంతుడు బ్రెత్ అని. శ్వాస అని. శ్వాస రఖివారెట. రఖివారే అంటే రఖవాలే హిందీలో ఏంటంటే బాడీగార్డు. అంటే ఆ పరమ చైతన్యం అన్న ఆ సామ్రాజ్యం ఏదైతే ఉందో దాని ద్వారానికి ఈ శ్వాస బాడీగార్డ్ లాగా నిలబడుందిట. ఎలాగబ్బా? చైతన్యం అన్న సామ్రాజ్యానికి ఒక ద్వారము. ఆ ద్వారానికి ఇరుపక్కల బాడీగార్డ్స్ ఓకే. మనకి తెలుసు ఒక సామ్రాజ్యానికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారానికి 2 పక్కల ద్వారపాలకులుంటారు. కానీ శ్వాస
రామ ఇది ఎప్పుడైనా కలుపుకున్నావా మాస్టర్స్? అది కలుపుకోవటానికి ఇందాక మీకు చూపించిన షేర్ చూసారా? వాళ్ళకి అరగంటలో చెప్పింది మీకు 10 నిమిషాల్లో చెప్పేశాను. సో ఇంకాస్త ముందుకెళ్ళొచ్చు మనం. ఓకే. సో మళ్ళా షేర్ చేసుకుంటాను మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక అద్భుతమైన యోగం గురించి మనం మాట్లాడబోతున్నాము. అద్భుతమైన యోగం మాస్టర్స్. మామూలు యోగం కూడా ఇది కాదు. సో నేను షేర్ చేస్తాను మళ్ళా అదే మీరు ఓకే మాస్టర్స్. ఇది కనపడుతోందా మీకు? యెస్. సో ఇందాక ఇదే నేను మీకు చూపించాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకాస్త జాగ్రత్తగా నేను చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ మీకు మాస్టర్స్ గ్రీన్ కలరు ఎన్నెన్నో కలర్లు వాడాను మాస్టర్స్. ఓకే. ఏమిటి గ్రీన్ అంటే ఏంటంటే ఉచ్ఛ్వాస, పూరకం అంటారు దీన్ని. పూరక సంస్కృతంలో లోపల తీసుకుంటే శ్వాసని పూరక అంటారు. బయటికి వదిలే శ్వాసని రేచక అంటారు. ఇక్కడ ఇంగ్లీష్‌లో, హిందీలో రాసి ఉన్నా ఈ గ్రీన్ ఏదైతే ఉందో గ్రీన్ ఆకుపచ్చ కనిపిస్తోంది కదా! ఆకుపచ్చ లైన్ మనం లోపల తీసుకుంటే శ్వాస. మళ్ళా నలుపుకొచ్చాం. నలుపు దగ్గర ఏ శ్వాస జరగదు. అదే గ్యాపు. మనం తీసుకుండే ఉచ్ఛ్వాస, నిశ్వాసల మధ్యలో ఉన్న బ్లాక్ నలుపు. ఈ నలుపు జాగ్రత్తగా చూడండి. ఈ నలుపుని ప్రాణాయామంలో కొంచెం పెంచుతారు. ఇప్పుడు మెల్లంగా నేను ప్రాణాయామ దగ్గరికొస్తున్నాను. మీలో చాలా మంది ప్రాణాయామ చేస్తూ ఉంటారు. ఓకే. ఈ గ్యాప్ సహజంగానే ఉంటుంది. మనమేం చెయ్యక్కర్లేదు. ఇందాక మీరు మామూలుగా శ్వాస తీసుకున్నా, ఈ ఆకుపచ్చకి, ఈ ఎరుపుకి మధ్యలో ఉన్న నల్ల భాగం ప్రతి ఒక్కడి శ్వాసలో ఉంటుంది. కానీ ఆ ష్ ఆ గ్యాప్‌ని మీరు పొడిగించొచ్చు. ఎక్కడ పొడిగిస్తున్నారు? మీరు ప్రాణాయామంలో పొడిగిస్తున్నారు. దీన్నే ప్రాణాయామంలో కుంభక అంటారు. కుంభక అంటే ఏమిటంటే, ఆ గ్యాప్‌ని ఇంకాస్త సేపు పట్టి ఉంచటము. అంతే కుంభక అంటే. సామాన్యంగా ఏమవుతుందంటే, లోపల తీసుకుండే శ్వాస ఒక 4 సెకండ్ల పాటు తీసుకున్నామనుకోండి, 2 సెకండ్ల పాటు పాస్ ఉంటుంది. మనం ఏం చేయక్కర్లే. సహజంగా మనకొక రెండో, మూడో సెకండ్లు పాసు. తర్వాత ఒక 4 సెకండ్లు ఏం చేస్తాం? ఊపిరి వదిలేస్తాము. మళ్ళా ఒక 2 సెకండ్లు ఆటోమేటిక్‌గా పాస్ అయిపోతుంది మాస్టర్స్. తర్వాత ఇంకొక 4 సెకండ్లు మళ్ళా లోపల పీలుస్తాం. సో, ఇక్కడ గుర్తుంచుకోండి. ఈ గ్రీన్ లైన్ ఏంటి? లోపల తీసుకోవటం. నలుపేంటి? పాసు. ఈ రెడ్ ఏమిటి? బయటికి వదలటం. మళ్ళా నలుపేంటి? పాసు. ఇది అర్థమైందా మాస్టర్స్ మీకు? ఈ 4 సహజంగా జరిగే ప్రక్రియ ఇది. కానీ ప్రాణాయామంలో ఏం చేస్తామంటే పూరక అంటే లోపలికి తీసుకున్న శ్వాస, రేచకం అంటే కిందకి వదిలే శ్వాస. ఈ రెండిటి మధ్యలో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని కుంభకం అంటారు. కుంభకం అంటే దాన్ని ఆపుతాం. ఎప్పుడు? ఎందుకంటే యోగా చేసే వాళ్ళు మాస్టర్స్ వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఈ లోపల జరుగుతున్న నాటకం అంటే ఈ రోగాలు, ఈ బాధలు, ఈ కోపాలు ఇవన్నీ శ్వాస ద్వారా కంట్రోల్ అవుతాయి అని అందరికీ తెలుసు. వాళ్ళకందరికీ తెలుసు. వాళ్ళేం చేస్తారంటే ఎవరు పొట్ట నింపుకొని ఆళ్ళెళ్ళిపోతున్నారు మాస్టర్స్. ఎవ్వడు మనకి డీటెయిల్‌గా చెప్పడు. యోగా చెయ్యండి అంటారు గానీ అక్కడ ఏం జరుగుతుందో లోపల ఎవ్వడు మనకి క్లారిటీతో చెప్పడు. సో, మనమే తెలుసుకోవాలి. మనమే చెప్పుకోవాలి. అందుకే బీవైఎం. ఎవడు చెప్పింది మనం చెప్పుకుందాం మాస్టర్స్. వాళ్ళంతా రహస్యాల కింద పెట్టేసుకున్నారు. ఎక్కువ అడిగితే మీకు అర్థం కాదు ఊరుకోండి అంటారు. ఎందుకంటే వాళ్ళు మన మట్టి బుర్రలో వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మూసుకొని చేసుకోండి అంటారు. సో, ఆ పూరకం, రేచకానికి మధ్యలో ఉన్న గ్యాపు, అలాగే రేచకం, పూరకంకి మధ్యలో ఉన్న గ్యాపు. ఆ గ్యాప్‌ని కనుక నువ్వు ఇంకాస్త నిలబెట్టగలగటం అంటే 2 సెకండ్లు, 4 సెకండ్లు చేశావనుకో. అంటే నువ్వు నీ ఫ్రీ విల్ వాడుతున్నావు. నీ స్వేచ్ఛా శక్తి వాడి దానిని స్ట్రెచ్ చేస్తున్నావు. దాన్ని కుంభకం అంటారు. ఓకే. సో, ప్రాణాయామం నేర్చుకుంటున్న వాళ్ళు, క్రియాయోగ నేర్చుకుంటున్న వాళ్ళందరూ చేస్తారు. చాలా ఈజీ. ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామం చేసిన వాళ్ళు గూడా చేస్తారు. అనులోమ్, విలోమ్ చేసిన వాళ్ళు గూడా చేస్తారు. ముక్కు ఒకదాంతో శ్వాస తీసుకొని. సో, ఇదేం పెద్ద కొత్త విద్య కాదు. కానీ ఆ కుంభకంలో ఏం జరుగుతోందో ఎవరు చెప్పరు మాస్టర్స్. ఆ కుంభకం ఏదైతే ఉందో దానికి 2 పక్కల పూరకం, రేచకం ఉందని చెప్పాను మీకు. ఓకే. సో, ఇక్కడ రామ దువారే తుమ రఖివారే అంటే రాముడికి ద్వారం ఏది? అంటే పరమ చైతన్యానికి ద్వారం ఈ నలుపు.
ఓకే, ఈ ద్వారం నలుపు కింద పెట్టాము. ఆ నలుపు ద్వారం ఎక్కడికి? ఆ గ్యాప్ లోపలికి వెళ్ళటానికి, ఆ చైతన్యం అన్న శూన్యంలోకి వెళ్ళటానికి. దాని ఇరుపక్కల ఎవరున్నారు మాస్టర్స్? ఆ ద్వారానికి ఇరుపక్కన ఎవరున్నారు? ఒక పక్కన పూరకం, రెండో పక్కన రేచకం. ఈ పూరకం రేచకం అంటే ఏంటి? మన శ్వాస. అంటే పవన పుత్ర హనుమంతుడు. నువ్వు ఏ రూపంలో పలుకుతున్నావో కాదు, పలికిన దానికి నీకు అర్థం తెలుస్తోందా లేదా? సో ఈ గ్యాప్, ఈ రామరాజ్యానికి ఏదైతే ద్వారం ఉందో దానికి ఇరుపక్కల ఎవరు నిలబడ్డారంటే హనుమంతుడు నిలబడ్డాడు. అర్థమవుతుందా మాస్టర్స్? అందుకనే రామ దువారే తుమరకి వారే అని చెప్తున్నారు. తులసిదాస్ చెవు కోసం మేకలాగా అరిచినా మనకి దాని మీనింగ్ అర్థం కాకపోతే చెప్పిందే చెప్పి 40 సార్లు 50 సార్లు చెప్పుకున్నా మనం ఆత్మజ్ఞానులం. ఎక్కడ ఆత్మజ్ఞానం ఉన్నా పట్టుకోవాలి, తెలుసుకోవాలి, చెప్పుకోవాలి. అందుకనే ఈ టాపిక్ తీసుకోవటం జరిగింది. అయితే ఏంటి మాస్టర్స్? ఓకే, రామ దువారే తుమి రఖవారే హోతనాజ్ఞ బిన్ పైసారే, ఇది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ కుంభకం రేచకం పూరకంలో ఏం జరుగుతోందో ఇది మనం తెలుసుకోవాలి మాస్టర్స్. సామాన్యంగా అయితే ఒక మనిషి ఊపిరి తీసుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? నిమిషానికి 16 ఊపిళ్ళు తీసుకుంటాం. ఊపిర్లు అంటే ఒక సైకిల్, ఒక ఇన్ బ్రెత్, ఒక అవుట్ బ్రెత్, ఒక పూరకం, ఒక రేచకం, ఇలాంటివి సుమారు ఒక సామాన్యమైన మనిషి 16 చేస్తాడట. 16. మనం ఎన్ని ఎక్కువ బ్రీదింగ్ చేస్తే అంత చావుకి దగ్గరగా వెళ్తున్నాం మాస్టర్స్. భయపడకండి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మన డిఎన్ఏ అంటే తెలుసు కదా, ఇంకా దానికి తెలుగులో నాకేం చెప్పాలో నాకు తెలియదు. ఇంకా నేను అంతకంటే తెలుగు తర్జుమా చేయలేను. ఓకే, డిఎన్ఏ తెలియాలి అందరికి. డిఎన్ఏ అంటే నువ్వు నీ తల్లిలాగా ఎందుకున్నావు అంటే ఆ తల్లి డిఎన్ఏ వచ్చింది కాబట్టి. ఓకే, సులువైన దానికి డిస్క్రిప్షన్. సో మన డిఎన్ఏలో ఇది మీకు సైన్స్ తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు, చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది మెడికల్ సైన్స్. నాకు ఎలా తెలిసిందంటే మా అమ్మాయి దగ్గర కూర్చొని అది చదువుకుంటుంటే నేను తెలుసుకున్న విషయం. మన డిఎన్ఏలో ఒక భాగం ఉంటుంది. షూ లేసెస్ ఎలా కట్టుకుంటామో, షూలేసెస్ తెలుసా అందరికి? షూలు వేసుకుంటున్నప్పుడు లేసులు కట్టుకుంటారు. అలాగే డిఎన్ఏలో కూడా లేసులాగా ఉంటాయి చివర్న. సైంటిస్టులకి అర్థం కాక జంక్ డిఎన్ఏ అంటే అర్థం కాని డిఎన్ఏని వదిలేస్తున్నారు. అసలువన్నీ అందులోనే ఉన్నాయి. సైంటిస్ట్ ఏదైతే మాకు అర్థం కాలేదు, జంకు డస్ట్బిన్ అని వదిలేశారో సమస్త జ్ఞానం అందులోనే ఉంది. వాళ్ళకి అర్థమై చావలేదు కాబట్టి జంకు డస్ట్బిన్ ఇలాంటి పదాలు వాడారు. మెల్లమెల్లంగా సైన్స్ అదే అర్థం అవుతోంది. ఈ షూలేస్ లాగా ఉన్న దాన్ని టెలోమర్ అంటారు మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. తెలిసి మేడం నాకు ఇంత కష్టమైన పదాలు రాకపోయినా అర్థం తెలుసుకోండి. నాకు అర్థం కాదంటే ఇక్కడి నుంచి ఎవరిని పంపించేది లేదు. టెలోమర్ అని ఒక భాగం ఉంటుంది. ఆ టెలోమర్ ఏమిటంటే ఆ టెలోమర్ కి ఎంత లెంత్ ఉంటుందో దాన్ని బట్టి మన జీవితం, మన లోపల మనం తీసుకుంటున్న ఊపిరిని బట్టి సెల్ డివైడ్ అయిపోతూ పోతే మనం ఎలా నిత్య నూతనంగా ఎలా ఉంటాం మాస్టర్? ఒకటి కట్ అయితే మళ్ళీ ఎలా హీల్ అవుతోంది? ఎందుకంటే సెల్స్ అలా ఫార్మ్ అయిపోతున్నాయి. ఆ సెల్స్ దేని వల్ల ఫామ్ అవుతున్నాయి అంటే ఆ డిఎన్ఏలో ఉన్న టెలోమర్ వలన. ఆ టెలోమర్ మనం సెల్స్ మల్టిప్లై అవుతున్న కొద్దీ టెలోమర్ లెంత్ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఆ టెలోమర్ లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది? మన శ్వాస సైకిల్స్ మీద. అందుకనే చూసారా, వాడు పోయాడు అంటే వాడికి అన్నే శ్వాస సైకిల్స్ రాసి పెట్టి ఉన్నాయి అని అంటాం మనం. మనకి తెలియకుండా ఎన్ని మాటలు అంటామో. అంటే మనందరికీ తెలుసు, మనకు ఒక లైఫ్ తీసుకున్నామంటే ఇన్ని శ్వాసలు అని రాసి పెట్టి ఉంది మాస్టర్స్. అందుకే శ్వాస లెక్క పెట్టుకొని వస్తాము అని చెప్తారు. ఆ శ్వాస లెక్కలు ఎంత ఇంపార్టెంటో మాస్టర్స్. ఎందుకంటే సామాన్యంగా ఒక మనిషి 16 శ్వాస సైకిల్స్ తీసుకుంటాడు నిమిషానికి. యోగులు ఎట్లా తీసుకుంటారో తెలుసా మాస్టర్స్? ఒక సామాన్యమైన యోగి ఒక సామాన్యమైన యోగి నిమిషానికి, అంటే సామాన్యమైన యోగి అంటే నువ్వు కనుక 2 ఏళ్ళు క్రియాయోగా ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేసిన వాడవైతే 10 ఏళ్ళు అక్కర్లే, 20 ఏళ్ళు అక్కర్లే, 2 ఏళ్ళు చేసిన వాడైనా కూడా వాడు నిమిషానికి 3 సైకిల్స్, అంటే ఒక రేచక కుంభకం, ఒక పూరకం రేచకం అంటే ఇన్హేలేషన్ ఎక్సలేషన్ కంప్లీట్ చేస్తే ఒక సైకిల్, అలాంటివి 3 తీసుకుంటాడు వాడు. సో ఆ సెల్ డివిజన్ 3 సార్లే అవుతుంది వాడికి ఆ నిమిషాల్లో. అందుకని టెలోమర్ లెంత్ తగ్గుతుంది. మనలాంటి వాళ్ళకి అంటే సామాన్యులకి
నిమిషానికి 16 సైకిల్. సో టెలోమర్ 16 సార్లు తగ్గిపోతూ ఉంటుంది. ఆ టెలోమర్ లెంత్ బట్టే మన జీవితం. ఆ టెలోమర్ లెంత్ కంప్లీట్ అయిపోగానే మన జీవితం పట్టు. సైంటిఫిక్ గా ఇది. ఆ టెలోమర్ లెంత్ దేని మీద డిపెండ్ అయిందంటే మన శ్వాస సైకిల్ మీద అని తేల్చుకున్నారు మాస్టర్స్. సో నేను డాక్టర్ని కాను, కానీ నేను తెలుసుకున్న జ్ఞానం మీకు పంచుతున్నాను మాస్టర్స్. నాకున్న అలవాటు ఇది. నాకు ఏ తెలిస్తే బి తెలిస్తే బి చెప్పడం అలవాటు. సో ఇప్పుడు ఇక్కడ యోగులు సామాన్యుల కంటే చాలా తక్కువ శ్వాసలు తీసుకుంటున్నారు. ఓకే. అంటే ఏం చేస్తున్నారు? చేసింది ఒకటే. ఆ కుంభకాన్ని పెంచుతున్నారు. ఆ పాస్‌ని పెంచుతున్నారు వాళ్ళు. మామూలుగా మనం 4 సెకండ్లు ఊపిరి తీసుకోవటానికి, ఒకటో, రెండో సెకండ్ పాసు, తర్వాత ఒక 6 సెకండ్లు దించుతాం. మళ్ళా ఒకటో సెకండ్ పాసు ఇట్లా తీసుకుంటుంటే వాళ్ళేం చేస్తున్నారంటే, ఊపిరి తీసుకోవటానికి ఎంత టైం పడితే కుంభకం అంత సేపు పెడుతున్నారు వాళ్ళు. మళ్ళా ఊపిరి వదిలేసి మళ్ళా కుంభకం. కుంభకం పెంచుకుంటున్నారు మాస్టర్స్ వాళ్ళు. సో హనుమాన్ చాలీసా ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ శ్వాస గురించి మాట్లాడుతూ మనం జీవితం పెంచుకోవచ్చు. ఎలా? మన ప్రాణ సైకిల్. హనుమాన్ చాలీసా ఉత్తగా చెప్పుకోవటానికి కాదు. మనం తీసుకుండే శ్వాసని హనుమాన్ చాలీసాతో జోడించొచ్చు మాస్టర్స్. ఎలా జోడించొచ్చో మీకు చూపిస్తాను. ఓకే. ఇది మీరు ఆల్రెడీ చూసారు కదా మాస్టర్స్? ఒక్క నిమిషం. ఓకే. ఈ స్లైడ్ మీరు ఆల్రెడీ చూసారు గదా! లాస్ట్ టైము? ఓకే. ఇది కనిపిస్తోందా మీకు మాస్టర్స్? హనుమాన్ చాలీసా ఎలా చెప్పుకోవాలంటే, నేనిందాక మీకు చెప్పాను హనుమాన్ చాలీసా బీట్స్ తో వెళ్తుంది. ఒక్కొక్క లైన్ కి 4 బీట్స్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీసతిహు లోక ఉజాగర, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవన సుత నామ. ఎందుకు ఎందుకు ఈ బీట్స్ అంటే, హనుమాన్ చాలీసా చౌపాయిలు 4 లైన్లు అవుతుంది. ఈ 4 లైన్లు మన ఒక బ్రెత్ సైకిల్ మాస్టర్స్. హనుమాన్ చాలీసా జో యహ పడే హనుమాన్ చాలీసా అన్నాడు. పడే అంటే చదవటమే. చదవటం అంటే ఎప్పుడు చదువుతాం? మూసుకొని చదువుతాం. చదువుకుంటున్నప్పుడు గట్టిగా చదవము. ఈ హనుమాన్ చాలీసా గూడా పడే అన్నప్పుడు హనుమాన్ చాలీసా వింటూ మనం చేయాల్సిన బ్రెత్ సైకిల్ ఇది మాస్టర్స్. బ్రెత్ సైకిల్ మనకి ఎలా తెలుస్తుందంటే, లోపల తీసుకోవటం మనం ఎంతసేపు తీసుకున్నామో కుంభకం కూడా అంతే సేపు ఉంచాలి. తర్వాత రేచకం అంటే వదిలేది కూడా అంతే సేపు. ఇదొక స్క్వేర్ మాస్టర్స్. ఇలా హనుమాన్ చాలీసా వింటూ మీకు గనుక వస్తే హనుమాన్ చాలీసా మనసులో పాడుకుంటూ బ్రీదింగ్ చేయండి. బ్రీదింగ్ సైకిల్ హనుమాన్ చాలీసాతో చేస్తే మీరు ఒక్కొక్క బ్రెత్ 20 సెకండ్ల దాకా మీరు ఒక బ్రెత్ సైకిల్ 20 సెకండ్ల దాకా ఆపచ్చు. అంటే ఒక నిమిషంలో 3 నుంచి 4 బ్రెత్ సైకిల్స్. శ్వాస చక్రాలు ఒక్క మినిట్ లో 3 నుంచి 4. తర్వాత ఇంకా మీకు చెప్పనా, యోగులు ఏం చేస్తారో? యోగులంటే ఎవరు తెలుసా? పరమహంస యోగానంద వాళ్ళు, ఎవరు లాహిరి మహాశయ వాళ్ళు క్రియాయోగ మాస్టర్స్, వాళ్ళు ప్రాణాయామ మాస్టర్స్. వాళ్ళు ఎలా చేసేవాళ్ళు తెలుసా మాస్టర్స్? మీకు చూపిస్తాను. ఇది వాళ్ళు చేసింది మాస్టర్స్. ఒక్కొక్క లైన్లు కాదు, వాళ్ళు పూరకం చేస్తున్నప్పుడు 2 లైన్లు. ఇందాక నేనేం చెప్పాను? మనం ఒక లైన్ పాడుతున్నప్పుడు లోపల శ్వాస, రెండో లైన్ పాడుతున్నప్పుడు కుంభకం. వాళ్ళ బ్రీదింగ్ అలా ఉండేది కాదు. ఇంకా లాంగ్ బ్రీదింగ్. ఒక్క రోజులో రాదు మాస్టర్స్ ఇది. అంటే వాళ్ళ ఇన్హలేషన్ చూడండి. 8 చప్పట్లు తాకా వాళ్ళు ఇన్హలేషన్ చేసి, 8 చప్పట్లు తాకా వాళ్ళు కుంభకం చేసి చేయగలిగే వాళ్ళు. సో వాళ్ళకి ఈ సైకిల్ మొత్తం చేయటానికి ఎంత టైం పట్టేది తెలుసా? 42 సెకండ్స్. అంటే ఒక నిమిషానికి వాళ్ళు ఒక బ్రెత్ సైకిల్. అది కాకుండా ఇంకొంచెము. అంటే మీకు అర్థమవుతుందా మాస్టర్స్? ఈ హనుమాన్ చాలీసా ఉత్తగా చదివేసి పక్కన పడేయటానికి కాదు. హనుమంతుడు మన శ్వాస అయితే
హనుమాన్ చాలీసాని వాడుకుండే విధానం తెలుసుకోండి. మీకు రాకపోతే హనుమాన్ చాలీసా పెట్టుకోండి. ఆ 4 లైన్లు అయ్యే లోపల ఒక లైన్‌లో మీరు ఊపిరి లోపలికి తీసుకోవటం, రెండో లైన్‌లో కుంభకం, మూడో లైన్‌లో రేచకం, నాలుగో లైన్‌లో కుంభకం. ఈ సైకిల్‌తో మీ మీరు బ్రెత్ సైకిల్‌ని ఎక్స్‌పాండ్ చేయొచ్చు మాస్టర్స్. బ్రెత్ సైకిల్‌ని ఎక్స్‌పాండ్ చేయటమే కాదు, బ్రెత్ సైకిల్ ఎక్స్‌పాండ్ అయితే లోపల జరిగే విశేషాలు, లోపల రోగాలెలా పోతాయో, భయాలెలా పోతాయో, ఇంకా ఆ సైన్స్ అమోఘం. మరి ఆ లాహిరి మహాశయ, యోగానంద పరమహంస వాళ్ళు అంత గొప్పవాళ్ళు అవటానికి కారణం ఏమిటంటే వాళ్ళ బ్రెత్ మాస్టర్స్. ఈ ఉత్త మెడిటేషన్‌లోనే కాదు, వాళ్ళు ఏ స్టేజ్‌కి వెళ్ళిపోతారంటే మెలకువగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ బ్రెత్ అంత స్లోగా ఉంటుంది. అంత స్లోగా. సో, అందుకనే యోగులు 300 ఏళ్ళు బతికారు, 400 ఏళ్ళు బతికారంటే ఎందుకు బతకరు? ఒక నిమిషానికి మనం 16 సైకిల్ బ్రెత్ తీసుకుంటుంటే, వాళ్ళు ఒక నిమిషానికి 1, 1.5 తీసుకుంటున్నారు. సో, మనం 90 ఏళ్ళు బ్రతికామంటే, వాళ్ళసలు 90 టైమ్స్ 10 టైమ్స్ బతకాలి. 900 ఏళ్ళు బ్రతకాలి వాళ్ళు. సో, మన శ్వాసకి, మన వయస్సుకి డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది మాస్టర్స్. సో, ఇవాళ ఈ సెషన్, ఈ ఆలోచన మీ మైండ్‌లో వేద్దామనే నేను ఈ టాపిక్ తీసుకున్నాను మాస్టర్స్. మీకు కొంచెమైనా అర్థమై ఉంటుంది. హనుమాన్ చాలీసా ఉత్తగా చెప్పుకోటానికే కాదు, మన జీవితంలో తెచ్చుకోటానికని. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళా ఇంకో అవకాశం వస్తే మనం ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. మన లోపల రోగాలు, మన లోపల భయాలు ఎలా పోగొట్టుకోవచ్చో. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్.